హలో. నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. ఇప్పుడు మనం ఒక తల్లి వేరే బిడ్డకి పాలు ఇవ్వచ్చా లేదా అన్న విషయం మీద మనం మటుకి మాట్లాడుకుందాం. డెఫినెట్గా దీన్ని ఒక తల్లి వేరే బిడ్డకి పాలు అయితే ఇవ్వచ్చు. దీన్నే మనం వెట్ నర్సింగ్ అంటాం అన్నమాట. సో ఇలా ఇవ్వడం వల్ల అప్పుడప్పుడు ఎవరికైతే పాలు చాలదో అలా అప్పుడప్పుడు ఇవ్వచ్చు. దీంట్లో ఏమీ తప్పు అయితే ఏమీ లేదు. ఇంతకుముందు ఇలాగా చాలా మన పూర్వంలో చాలామంది మనం వినే ఉంటాము. ఇలాగా ఇస్తూనే ఉంటారు, పక్క వాళ్ళకి ఇస్తూనే ఉంటారు. కానీ బెస్ట్ ఏంటంటే ఏ తల్లి ఆ బిడ్డకి ఇస్తే అది బెస్ట్, దాంట్లో డౌటే లేదన్నమాట. ఎందుకంటే ఆ తల్లి ఆ బిడ్డకి తన బిడ్డకి అనుకూలంగా అనుగుణంగా పాలు తయారు చేసి ఇస్తుంది అన్నమాట. అంటే ఎవ్రీ మిల్క్ ఈజ్ నాట్ ద సేమ్. పాలు అన్నది ఒకటే కాదు, ఒక్కొక్క పిల్లలకి ఒక్కొక్క బిడ్డకి ఒక్కొక్క టైప్ ఆఫ్ మదర్ మటుకి పాలు ఇస్తుంది. ఆ పాలు అన్నది అందరికీ ఒకటే కాదు, సో స్పెసిఫిక్గా ఉంటాయి అన్నమాట. సో ఒకళ్ళకి ఇచ్చిన పాలు ఇంకోళ్ళకి ఇచ్చిన పాలు సేమ్ ఉండవు అన్నమాట. బట్ తప్పని పరిస్థితుల్లో ఒక తల్లి సిక్ అయిపోయింది, తను పాలు ఇవ్వలేని మటుకి పరిస్థితిలో ఉంది, అలాంటి టైంలో వేరే తల్లి పాలు ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు. దీనివల్ల మన హెల్త్ ఇష్యూస్ ఏంటంటే యూజువల్గా అంటే ఇంతకుముందు మనం వీటి గురించి మనం ఎక్కువగా పట్టించుకునే వాళ్ళం కాదు. కానీ హెల్త్ ఇష్యూస్ ఏంటంటే అప్పుడప్పుడు సమ్ ఇన్ఫెక్షన్స్ అన్నవి ట్రాన్స్ఫర్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ హెచ్ఐవి అని, హెచ్బిఎస్-ఏజీ అని, ఇలాగని హెపటైటిస్ అనేది, ఇన్ఫెక్షియస్ మోనోన్యూక్లియోసిస్ అన్నవి, ఇలాంటివి కొన్ని సమ్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఒక తల్లి దగ్గర నుంచి ఇంకొక బిడ్డకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. సో తనకి ఈ హెల్త్ స్క్రీనింగ్ అంతా అయిందా లేదా అన్నది ఒకసారి మనం మటుకి చూసుకోవడం చాలా మంచిది. ఆ తల్లి ఏ తల్లి అయితే పాలు ఇస్తుందో తను హెల్దీగా ఉందా లేదా, అది ఫస్ట్ ఇంపార్టెంట్. హెల్దీగా ఉంటేనే ఇవ్వాలన్నమాట. తను హెల్దీగా ఉండకపోతే ఆ పాలు ఇవ్వకూడదు. సో హెల్దీగా ఉండాలి. అండ్ తనకి ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేసి ఒకసారి మనం మటుకి చూసుకోవాలి. అంటే హెచ్ఐవి, హెచ్బిఎస్-ఏజీ, విడిఆర్ఎల్ ఇలాంటివన్నీ ఒకసారి స్క్రీనింగ్ చేసి చూసుకుంటే మంచిదన్నమాట. అదర్వైజ్ ఈ ఈ మధ్యకాలంలో ఏంటంటే చాలా మటుకి ఎలాగైతే మనకి బ్లడ్ బ్యాంక్స్ వచ్చాయో అలాగే హ్యూమన్ మిల్క్ బ్యాంకింగ్స్ కూడా స్టార్ట్ అవ్వాయన్నమాట. సో హ్యూమన్ మిల్క్ ఇప్పుడు చాలామంది పిల్లల మటుకి ప్రీమెచ్యూర్ పుడుతూ ఉంటారు. సో అట్లాంటి పిల్లలకి తల్లి దగ్గర పాలు సరిగ్గా ఉండవు, తక్కువ ఉంటాయన్నమాట. సో అట్లాంటి పిల్లలకి ఎవరైతే వాళ్ళు నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్లో అడ్మిట్ అవుతారో వాళ్ళకి మిల్క్ అన్నది అది బెస్ట్ మిల్క్ ఏంటంటే మటుకి మదర్స్ మిల్క్. సెకండ్ బెస్ట్ మిల్క్ అంటే ఎనీ అదర్ హ్యూమన్ మిల్క్ అన్నమాట. ఫార్ములా మిల్క్ అన్నది మంచిది కాదు. సో అట్లాంటప్పుడు మనం ఏంటంటే ఈ ఎక్సెస్ మిల్క్ ఏ తల్లికైతే ఉందో అది వాళ్ళు ఈ మిల్క్ బ్యాంక్స్లో వాళ్ళు ఇచ్చేస్తే, మిల్క్ బ్యాంక్స్లో వాళ్ళంతా స్క్రీనింగ్ చేసి పాస్చరైజ్ చేసి మిల్క్ని స్టోర్ చేసి అది ఆ స్టోరింగ్ అయ్యాక అది ఎవరికైతే ఆ మిల్క్ అయితే మటుకి అవసరమో ఆ మిల్క్ అన్నది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇలాగా అంటే డైరెక్ట్గా వేరే ఒక తల్లి ఇంకొక బిడ్డకి ఇచ్చే కంటే ఆ తల్లి మటుకి హ్యూమన్ మిల్క్ బ్యాంకింగ్స్కి కానీ ఇచ్చేస్తే ఆ హ్యూమన్ మిల్క్ బ్యాంక్ వాళ్ళు ఎలాగైతే బ్రెడ్ ఇస్తారో అదేవిధంగా పాలు కూడా ఎవరికైతే మనకి అవసరమో వాళ్ళకి ఇవ్వడం అవుతుంది. ఎస్పెషలీ లో బర్త్ వెయిట్ బేబీస్, ప్రిమెచ్యూర్ బేబీస్కి, ఎన్ఐసియూలో ఉన్న మటుకి బేబీస్కి ఇవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా మటుకి అవసరం కూడా. అండ్ దీనివల్ల చాలామంది పిల్లలు ప్రాణాలు సేవ్ అవుతాయి అన్నమాట. సో పాలు ఇవ్వడంలో తప్పైతే లేదు. కానీ ఒక ఆర్గనైజ్డ్ వేలో అంటే మోడర్న్ సైన్స్లో ఏంటంటే సమ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి మటుకి కాబట్టి సో ఇలాగా హ్యూమన్ మిల్క్ బ్యాంకింగ్ ద్వారా ఇవ్వడం అన్నది చాలా మంచిది. దీనివల్ల ఇన్ఫెక్షన్స్ అన్నవి
ట్రాన్స్మిట్ అవ్వకుండా ఉంటాయి. అండ్ ఇట్స్ ఎ సేఫ్ అండ్ బెస్ట్ వే టు గివ్ ద షేర్ ద మిల్క్ మాట. టు షేర్ ద మిల్క్ ఈజ్ వెరీ గుడ్, ఇట్స్ ఎక్సలెంట్ మాట. సో ఇలాగ షేరింగ్ ఆఫ్ ది మిల్క్ అన్నది చేయాలి అనుకుంటే ఇట్ షుడ్ బి డన్ వయా ది మిల్క్ బ్యాంక్స్. థ్యాంక్ యూ. పిల్లలకి మటుకి ఆయిల్ మసాజ్ చేయొచ్చా చేయకూడదా, గట్టిగా మసాజ్ చేయాలా అంటే గట్టిగా మసాజ్ చేస్తే వాళ్ళు ఇంకా గట్టిగా అవుతారు, మంచి స్ట్రాంగ్ అవుతారు అనేసి. సో ఇది బేబీస్లో మటుకి ఆయిల్ మసాజ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఆయిల్ వల్ల వాళ్ళలో బాడీ కొద్దిగా స్టిమ్యులేట్ అవుతుంది, దాని బ్రెయిన్ కూడా స్టిమ్యులేట్ అవుతుంది. ఆయిల్ వల్ల వాళ్ళకి ఒక రకంగా ప్రొటెక్షన్ వస్తుంది, వామ్గా ఉంటారు. అండ్ సెకండ్లీ వాళ్ళు